బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో ఇదే వేదిక నుంచి కాసేపటి క్రితం తెలంగాణలోని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సంబంధించిన అంశంలో మరి అధినేత కేసీఆర్ అయితే ఆయన అధ్యక్షతన జరిగిన మరి సమావేశంలో కేసీఆర్ మాత్రం ఇక టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అలాగే మండలి సభ్యులందరూ కూడా మరి ఖచ్చితంగా నిర్ణీత సమయానికి హాజరు కావాలని చెప్పి కూడా మరి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాలని కూడా మరి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను కూడా తిప్పికొట్టాలని కూడా ఆయన మరి ఇదే సమావేశంలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నెలకన్నా పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలపై కావచ్చు, అలాగే మంచినీటి కొరత విషయంలో కూడా అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు పోరాడాలని కూడా మరి ఇటు ఎమ్మెల్యేలకు అటు ఎమ్మెల్సీలకు కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని కూడా ఆయన మరి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమైపోతున్న విద్యా వ్యవస్థ తీరుపై కూడా మాట్లాడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, డిఏల పెండింగ్ విషయం కావచ్చు, అలాగే పిఆర్స్ అమలుపై కూడా మరి అసెంబ్లీ మండలి వేదికగా కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను మరి అమలు చేసే విషయంలో అసెంబ్లీ వేదిక కావచ్చు, మండలి వేదికగా కూడా మరి నెరవేర్చే విషయంలో కొట్లాడాలని కూడా ఆయన మరి సభ్యులకు సూచించారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని కూడా నిలదీయాలి అని చెప్పి కూడా ఆయన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పడం జరిగింది. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం గురించి కూడా మరి ప్రశ్నించాలని కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ 3 గంటల పాటు మరి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కూడా తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. ఇక దీంట్లో వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాల విషయంలో కావచ్చు, తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలని కూడా ఆయన మరి సభ్యులకు సూచనలు చేశారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను కావచ్చు, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా కూడా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధినేత కేసీఆర్ నేటి సమాజంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక మరి కేసీఆర్ అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఈ యొక్క ఎల్పీ సమావేశం పలు అంశాలను అయితే చర్చించింది. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన గట్టిగా పోరాడాలని కూడా సమావేశం నిర్ణయించడం జరిగింది. ఇక ప్రతిభావంతంగా ప్రజా సమస్యల మీద కూడా గలమెత్తాలని కూడా మరి దీనికి సంబంధించి ఇక సమన్వయం పెంచుకునేందుకు కూడా డిప్యూటీ లీడర్లను నియమించినట్లు కూడా కేసీఆర్ ఈ సమావేశంలో మరి తెలపడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా ఇక శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు కూడా పాల్గొన్నారు. సో మరి కాంగ్రెస్ కూడా గత కొంతకాలంగా అసెంబ్లీకి రావాలి, మాజీ సీఎం కేసీఆర్ ఆయన అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మరి ఖచ్చితంగా మాట్లాడాలి, సో మాకు సీనియర్గా ఉన్నారు, ఆయన అసెంబ్లీలో ఆయన ప్రజల తరపున మాట్లాడాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా మరి మాతో కలిసి రావాలి, తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొండి చేయిస్తోంది, బడ్జెట్లో కూడా గుండు సున్నా ఇస్తోంది, గాడిద గుడ్డు అని చెప్పి మరి 2 పార్టీలు కూడా గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ శాసనసభకు రావాలి, మరి ప్రతిపక్ష నాయకునిగా ఆయన హోదా నిలబెట్టుకోవాలి, ఆయన అనుభవాలని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి, ఖచ్చితంగా మరి 2 పార్టీలు కలిసి ఖచ్చితంగా కేంద్రపై కూడా బీజేపీపై కూడా పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నారు. మరొక వైపు కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఏదైతే అనుమానాలు వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశం అయితే మరి
ఉత్కంఠంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మొదటి రోజున గవర్నర్ ప్రసంగం ఉంటుంది, చర్చకు తావుండదు. కానీ గవర్నర్ ప్రసంగంలో కావచ్చు, అసెంబ్లీలో మరి చాలామంది తెలంగాణ ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే బీజేపీ వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఒక శాసనసభలో ఒక నిండుతనాన్ని అయితే చూడబోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి నేతగా ఆయన ఎప్పుడు కూడా శాసనసభకు రాలేదు. సో కాంగ్రెస్ నాయకులంతా కూడా కేసీఆర్ రావాలని చెప్పి కూడా పిలుస్తున్న నేపథ్యంలో ఆయన వస్తున్నారనే క్లారిటీ అయితే వచ్చింది. రేపు శాసనసభలో ఒక అరుదైన దృశ్యాన్ని మాత్రం చూడబోతున్నాం. గతంలో ఆయన అసెంబ్లీకి వచ్చారు, కానీ చాలా కొద్ది సమయం మాత్రమే కేటాయించారు. ఈసారి మాత్రం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. సో దీంట్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన మొదటిసారి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఆయన కూర్చోబోతున్నారు కనుక ఇటు ఒకవైపు రేవంత్ రెడ్డి, మరొక వైపు మరి కేసీఆర్ కనుక అసెంబ్లీలో కనిపిస్తే ఈ దృశ్యం చూడడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో గత కొన్ని అసెంబ్లీ సమావేశాల్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న విధంగా కేసీఆర్ అయితే ఇప్పుడు 15 నెలల విరామం తర్వాత అసెంబ్లీకి రాబోతున్నారు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి. సో ఆ పార్టీ కూడా ఆ ప్రభుత్వం కూడా మరి కొంత సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం పైన 3 నెలలు అయిపోయింది. 15 నెలల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి మరి అమలు చేయడంలో ప్రజల్ని మోసం చేస్తోంది, విఫలమవుతోంది. ఈ దిశగా కూడా ఈరోజు జరిగిన ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి సభ్యులందరూ కూడా సమర్థంగా పోషించేందుకు కూడా ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా మరి ఈ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇటు శాసనసభలో అటు మండలిలోను కూడా మరి ప్రజల తరపున మరి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం కూడా కొట్లాడే దిశగా కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టయితే స్పష్టమవుతుంది. ఇక రేపటి నుంచి జరిగే సమావేశాలు వాడివేడిగా జరుగుతాయనడం ఎలాంటి సందేహం లేదు. అయితే కేసీఆర్ రేపు ఒక్కరోజే మరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో పాల్గొంటారా, మరి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు అన్నింటిలో పాల్గొంటున్నారా? ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు, మా నాన్న అసెంబ్లీకి రావడం నాకు ఇష్టం లేదు, ఆయన కొడుకుగా ఎందుకంటే మా నాన్న కేసీఆర్కు సంబంధించి ఆ స్థాయి నాయకులు ఎవరు కాంగ్రెస్లో లేరు, ఆ అసెంబ్లీకి మా నాన్న రావడం ఇష్టం లేదని చెప్తున్న నేపథ్యంలో సో ప్రతిపక్షాలు కూడా మరి ఇటు కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీజేపీ పూర్తి స్థాయిలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవాన్ని కూడా ప్రజల ద్వారా ప్రజా సమస్యల మీద కూడా వినిపించాలి. సో ఆయన ఓపికగా అసెంబ్లీ సమావేశాల్లో కూర్చుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఇద్దరు కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీపై కూడా మరి బడ్జెట్లో పూర్తి స్థాయిలో డబ్బులు కేటాయించట్లేదు, అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా కూడా చర్చించి ఒక తీర్మానం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ముందుకెళ్తామని కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ కూడా కొంతనైతే ఇంకా బీఆర్ఎస్ నాయకుల్లో మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ ఇప్పటి వరకైతే జరిగిన సమావేశాల్లో వారి గొంతుగా వినిపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, వాళ్ళు మాజీ మంత్రులుగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై మరి దండయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ కనుక ఫుల్ టైం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే మాత్రం అవి వాడివేడిగా జరుగుతాయి. సో ప్రజలంతా కూడా మరి అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది ఎక్కువ పూర్తిగా సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. మరి ఇటు ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై మరి ఎలాంటి గలం వినిపిస్తారని మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా గత కొన్ని రోజులుగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భంలో కేసీఆర్ రావాలి, ఆయన అనుభవాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలి, ఆయన అసెంబ్లీలో కూర్చోవాలి, నువ్వు రావాలి స్వామి అని పిలిచిన నేపథ్యంలో కేసీఆర్ అయితే అసెంబ్లీకి వస్తున్నారు. రేపు అసెంబ్లీలో ప్రత్యక్షం కానున్నారు. ఈ నేపథ్యంలో రేపటితో మరి అసెంబ్లీ సమావేశాలు మరి ఆసక్తికరంగా జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.